ఫ్రెండ్స్, ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి అనే అమ్మాయి వైషు అమ్మ అని చెప్పేసి ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. అయితే ఆ సమయంలో తనకి మంచి వ్యూవర్షిప్ అనేది ఉండింది. అయితే ఆ అమ్మాయి చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లస్ తన హస్బెండ్తోనే, మీరు కనుక ఆ అమ్మాయి ఛానల్ కనుక చూసినట్టయితే తన హస్బెండ్తోనే తనకి మ్యాక్సిమమ్ వ్లాగ్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. అంటే మా ఆయన ఏం చేస్తున్నారు, మా ఆయన ఇలాగా అనేసి. అయితే అంత అందంగా ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ చిలిపిగా ఉండే చిన్నారి అమ్మాయి, అంటే 19 ఇయర్స్ అమ్మాయి చనిపోయింది అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకున్నారు అంటే ఏదో జరిగింది అనుకున్నారు. ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో క్షణికావేశంలో ఒక తోపు తోయటమో లేదా కొట్టడమో జరిగింది. అందుకనే ఆమె చనిపోయింది అని అనుకున్నారు ఫస్ట్, ఈ కేసు స్టార్ట్ అయినప్పుడు, వార్తలు మనకు బయటకు వస్తున్నప్పుడు. కానీ ఈ లక్ష్మి, అంటే ఈ లక్ష్మి అనే ఆమె ఉంది చూసారు, ఈ లక్ష్మి ఎవరో కాదు, ఈ హరిబాబు కన్న తల్లి అనమాట. అయితే ఈవిడ చేసిన దుర్మార్గం ఎంత దారుణంగా ఉంది అనేది ఈమె నోటి నుంచే చెప్తుంది. అయితే ఈ అమ్మాయిని చంపేయాలి అనేసి అనుకోవటం అనేది క్షణికావేశం కాదు. ఇది ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే చేసుకుంటూ వెళ్ళారు. ఎవరెవరంటే హరిబాబు అంటే వైష్ణవి భర్త, అలాగే వైష్ణవి అత్తగారు లక్ష్మి, ఇంకా అశోక్ అండ్ ఆనంద్, వీళ్ళిద్దరు ఎవరంటే ఈ హరిబాబు అనేవాడికి అన్నయ్యలు అనమాట, సొంత అన్నయ్యలు. వీళ్ళు ఏంటంటే అదనపు కట్నం కావాలని వేపుకుని తిన్నారనమాట. అయితే నిజానికి పెళ్లి సమయానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎవరు? వైష్ణవి కుటుంబ సభ్యులు. వైష్ణవి తరఫున సరే ఆడపిల్ల అక్కడికి వెళ్తోంది కదా అని చెప్పేసి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొక 5 లక్షల రూపాయలు మేము ఇస్తామని కూడా అన్నారు. దానికి సంబంధించి వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా ఈ హరిబాబు పేరు మీద ఒక భూమి కొన్నట్టు తెలుస్తుంది అనమాట. ఎక్కడ కొన్నారు? అదేదో ఊరు చివరాలనే కాదు, వీళ్ళు ఉంటున్న ప్లేస్ మీకే కొంచెం 1 కిలోమీటర్ కూడా దూరం లేకుండా వాళ్ళు మంచిగా స్థలం కొనిపెట్టారు, భూమి కొన్నారు అనమాట. భూమి కొన్నారు, అంతా బాగానే ఉంది. వైష్ణవికి మంచిగా నగలు చేసి పెడుతున్నారు. నిజం చెప్పాలి అంటే వైష్ణవి వాళ్ళ అన్నలిద్దరూ కూడా, అన్నయ్యలో ఒక అన్నయ్య అయితే మాత్రం మళ్ళీ ఇదే యూట్యూబ్ మీద అతను బ్లాగ్స్ చేసుకుని బ్రతుకుతూ ఉంటారనమాట. యూట్యూబ్ నుంచి వస్తేనే డబ్బులు వాళ్ళకి వచ్చినట్టు. అయితే ఈ హరిబాబు అనే వ్యక్తి, నేను డాక్టర్ని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అని చెప్పేసి నాకు 30,000 జీతం వస్తుంది, మా అమ్మ నాన్న ఇంకా మిగతా వాళ్ళందరికీ కలిపి కుటుంబ సంపాదన 1,00,000 దాటిపోతుందని చెప్పేసి ప్రగల్భారు. అయితే ఈ అమ్మాయిని చంపేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈ హరిబాబు అనేవాడు పారిపోయాడు అనమాట. అయితే ఈ ఉంది కదా, ఈ వీళ్ళ అత్తయ్య అలాగే ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు కూడా పరారీలోనే ఉన్నారు. ఫస్ట్ హరిబాబు దొరికేశాడు, తర్వాత వీళ్ళిద్దరు కూడా దొరికారు. అయితే మ్యాటర్ ఏంటి అంటే ఈ అత్తగారు అనే ఆవిడ మానసికంగా ఎంత టార్చర్ పెట్టిందంటే దొంగతనాన్ని అంటగట్టటము, మా నోటితో ఎంత అసభ్యకరంగా మాట్లాడచ్చో అంత అసభ్యకరంగా మాట్లాడి ఈ వైష్ణవిని మానసికంగా వేధించింది అనమాట. అందుకనే వైష్ణవి తను చనిపోయే ముందు వీడియోస్ చూసినట్టయితే చాలా భారంగా ఏడుస్తూ బాధపడుతూ ఇలాగా తనను తాను కంట్రోల్ చేసుకోలేని విధంగానే ఉంటుంది. అయితే మానసికంగా టార్చర్ పెట్టి 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 కొడుకుకి నెగిటివ్గా రెచ్చగొట్టేసి నేరాలు ఎక్కించి చాడీలు చెప్పి ఇలాగ చేసింది. ఇక మిగతా ఈ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు నువ్వు 5 లక్షలు అడగవా అని ఈ హరిబాబు అనే వ్యక్తిని చాలా దారుణంగా రెచ్చగొట్టారు. అయితే మొత్తం మంది ఇచ్చి చంపాలి అన్న ఆలోచన కూడా వీళ్ళ అత్తయ్యదే అవ్వచ్చు అని చెప్పేసి ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్యలు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆమె అంత దారుణంగా చేస్తుంది. అయితే వాళ్ళ అత్త కానీ వాళ్ళ బావలు కానీ, అంటే ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ బ్రదర్స్ కానీ చాలా దుర్మార్గం. డబ్బు కోసం ఎంతైనా చేసేసే నీచానికి దిగజారుతారు అనమాట. అయితే నిజంగా వాళ్ళ అత్తయ్య అలాగే అన్నయ్యలు మంచి వాళ్ళు అయితే వాళ్ళు హరిబాబు కన్నా ముందు పారిపోరు. హరిబాబు తర్వాత దాదాపుగా 2 రోజుల తర్వాత వాళ్ళు పరారీలోనే దొరికారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ చావులో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. అదే విషయాన్ని పోలీసుల ముందు ఈవిడ నిజం కక్కిందనమాట. జస్ట్ ఒకళ్ళు చంపితే చచ్చిపోయిన వ్యక్తి కాదు, అక్కడ చాలా పెద్ద గూడుపుటాన్ని చేస్తారు ఈ కుటుంబం అంతా కలిసి. అయితే దీనిలో హరిబాబు వాళ్ళ నాన్నగారి పాత్ర లేదు. అందుకనే ఆయన మామూలుగానే ఆయన ఉన్న చోటే ఆయన ఉన్నాడు.